హిమాలయాల నడుమ ఒక్కసారిగా విరుచుకుపడిన జల ప్రళయం క్షణాల్లోనే గ్రామాలను ముంచేసింది. భారీ భవనాలు, వాహనాలు, వంతెనలను కొట్టుకుపోయింది. నేపాల్ను వణికించిన ఈ మహా విపత్తుకు అసలు కారణమేంటి? భారీ వర్షమా, భూకంపమా, లేక కరుగుతున్న హిమానీ నదమా? నేపాల్ టిబెట్ సరిహద్దులోని ఎత్తైన హిమాలయ ప్రాంతంలో భారీ మంచుకొండ విరిగి పడటమే ఈ జల ప్రళయానికి ప్రధాన కారణమని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దాదాపు 5200 మీటర్ల ఎత్తులో ఉన్న హిమానీ నదంలోని మంచు రాళ్లతో కూడిన భారీ భాగం ఒక్కసారిగా కూలిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. దాదాపు 1200 మీటర్ల లోతున్న లోయలోకి మంచు రాళ్ల శిథిలాలు అత్యంత వేగంగా దూసుకెళ్లాయి. దీంతో నదీ ప్రవాహానికి సహజంగా అడ్డుకట్ట ఏర్పడింది. అయితే కొద్దిసేపటికే ఆ అడ్డుకట్ట ఒక్కసారిగా తెగిపోయింది. అంతే, మంచునీరు, బురద, భారీ బండరాళ్లు కలిసి ప్రళయ ప్రవాహంలా దిగువ ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. బోటే, కోసి, త్రిశూలి నదులు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో కేవలం అరగంటలోనే నీటి మట్టం 9 మీటర్ల వరకు పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సాధారణ వరద కాదు, నీరు, మట్టి, రాళ్లు కలిసి అత్యంత వేగంతో దూసుకెళ్లే డెబ్రిస్ ఫ్లో. అందుకే దాని మార్గంలో ఎదురైన భవనాలు, వాహనాలు, వంతెనలు క్షణాల్లోనే ధ్వంసమయ్యాయి. తొలుత ఈ విపత్తుకు భూకంపమే కారణమని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ నమోదైన ప్రకంపనలు టెక్టానిక్ భూకంపం వల్ల కాకుండా మంచుకొండ, కొండ చర్యలు కూలడం వల్ల ఏర్పడినవేనని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏంటి అన్న దానిపై శాస్త్రవేత్తల పరిశీలన కొనసాగుతోంది. ఇదే సమయంలో ఈ విపత్తు వెనుక వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా కొట్టి పారేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయ ప్రాంతం ప్రపంచ సగటు కంటే వేగంగా వేడెక్కుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో హిమానీ నదాలు కరుగుతున్నాయి. కొండలను బలంగా పట్టి ఉంచే శాశ్వత మంచు పొరలు బలహీనపడుతున్నాయి. దీంతో మంచు చర్యలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పెరుగుతోంది. గత 3 దశాబ్దాల్లో నేపాల్ తన హిమానీ నదాల్లో దాదాపు 3వ వంతు మంచును కోల్పోయినట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే నేపాల్లో సంభవించిన ఈ జల ప్రళయం కేవలం ఓ ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు, వేడెక్కుతున్న భూమి ఇస్తున్న ప్రమాద హెచ్చరిక కూడా. ఎత్తైన హిమాలయాల్లో పుట్టిన విపత్తు
క్షణాల్లోనే దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. ప్రకృతి ప్రకోపాన్ని ఆపడం సాధ్యం కాకపోయినా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు. లేకపోతే వేగంగా వేడెక్కుతున్న హిమాలయాలు భవిష్యత్తులో మరిన్ని జల ప్రళయాలకు వేదికగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయాల్లో కూలుతున్న మంచు కొండలు, దిగువ ప్రాంతాలకు పెరుగుతున్న ముప్పు, ఇదే నేపాల్ జల ప్రళయం చెబుతున్న అతిపెద్ద హెచ్చరిక.